ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి, దీన్నే క్షీరాబ్ది ద్వాదశి అంటాం. ఈ ద్వాదశి యొక్క ప్రత్యేకత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం కార్తీక మాసం, దక్షిణాయనం శరదృతువు. ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి, దీన్నే క్షీరాబ్ది ద్వాదశి అంటాం. చాలా పవిత్రమైనటువంటి రోజు. అలాగే ఈరోజు చేసేటువంటి విష్ణు సహస్రనామం, అలాగే ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. అన్నదానం, వస్త్రదానం కూడా మంచి ఫలితాన్ని కలిగిస్తుంది, ఐశ్వర్య సిద్ధికి కారణమవుతుంది. ఇక ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. ఈ గురువారంతో కూడినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి ఉచ్చస్థితి, తులాక్షేత్ర స్థితి. అయితే రవి యొక్క యుతి, రాహు యొక్క యుతి కూడా ఉంది. కాబట్టి ఈ దోష నివృత్తికై నువ్వుల దానం, అలాగే ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక అనుకూల పరిణామాలు ఉన్నప్పటికీ విస్మయాలను కలిగించేటువంటి సంఘటనలు కూడా ఉంటాయి. ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలకు, సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాప్యాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్యంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది, ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. సంభాషణలతో ఇతరుల్ని ఆకర్షించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి ప్రగతి ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థిక లాభాలని తెచ్చిపెడతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామిని తమలపాకులతో భక్తితో శ్రద్ధతో పూజించడం వంటి కార్యక్రమాలు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని కలిగిస్తుంది. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకునే ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలకి, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రయోజనాలను కలిగించేటువంటి కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆటంకాలని కొంతవరకు అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామిని భక్తితో శ్రద్ధతో పూజించడం వంటి చర్యల ద్వారా చిరాకు సంఘటనలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో విఘ్నాలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అసంతృప్తి సంఘటనలు లేకపోలేదు. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. శుభ సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. విదేశీ సంబంధిత సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి జాప్యాలకు, విఘ్నాలకు స్వస్తి చెప్పగలుగుతారు. నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా చేపట్టగలుగుతారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం వంటి చర్యల ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అంచనాలు దగ్గరవుతాయి. ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. స్వశక్తితో కొన్ని కార్యక్రమాలు చేపట్టి విజయాలు మాత్రం సాధించగలుగుతారు. నూతన ఉత్సాహం ఉన్నప్పటికీ విఘ్నాల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య క్రమశిక్షణ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించటం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కలిగిస్తుంది. ఉత్తమమైనటువంటి మార్గాల్ని సూచిస్తుంది. ఉద్యోగ సంబంధిత పునఃప్రయత్నాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వేదనల నుంచి బయటికి రాగలుగుతారు. అదృశ్య సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక అభివృద్ధిలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కారాలు కూడా వెన్నంటి ఉంటాయి. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మంచి ప్రయత్నంతో అన్ని కార్యక్రమాల్లో విజయాలు సాధించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణకే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించటం, గణపతి ఉపనిషత్తు పఠించటం, గణపతిని భక్తితో శ్రద్ధతో పూజించటం వంటి కార్యక్రమాలు ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విపత్తుల్ని దూరం చేస్తుంది. ఆర్థిక సమస్యల్ని దూరం చేస్తుంది. విజయాల్ని ఆహ్వానిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే అధిక శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉన్నప్పటికీ విజయాలు ఆలస్యంగా లభిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా చేపట్టలేకపోతారు. అయినప్పటికీ సంతృప్తి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా ప్రతికూల గ్రహస్థితి నుంచి రక్షణ ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు దూరమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రశాంతత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఇతరుల మెప్పు ద్వారా విజయాలు సాధించేటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టగలుగుతారు. నూతన వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా గ్రహ అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారు. శుభ పరిణామాల్ని త్వరితగతిని ఆహ్వానించగలుగుతారు. నూతన స్నేహాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాలు వృత్తిలో ఆటంకాల్ని కలిగిస్తాయి. వ్యాపారపరమైనటువంటి ప్రయోజనాల్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో చిరు విఘ్నాల్ని చవిచూస్తారు. గృహ విషయాల్లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ సద్దుమణుగుతాయి. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన కార్యక్రమాలు వ్యాపారరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. వ్యయాన్ని నియంత్రిస్తుంది. ఆదాయాన్ని పెంచుతుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గౌరవ మర్యాదలు దక్కుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలను తొలగించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించటం, నమస్కరించటం, పూజించటం, విష్ణు సహస్రనామం పఠించటం లేదా వినటం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. విదేశీ ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కార్యాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. నూతన ప్రయోగాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గౌరవం దక్కుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించటం, నమస్కరించటం, పూజించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. విజయాలు దగ్గరవుతాయి. వాహన విక్రయాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశిగా వ్యవహరిస్తాం. దీన్నే చినుకు ద్వాదశి, హరిబోధిని ద్వాదశిగా కూడా పిలుస్తారు. ఈ ద్వాదశి యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో శుద్ధపక్షంలో శ్రీ మహావిష్ణువు ఏకాదశి నాడు యోగ నిద్ర చాలించి మేల్కొంటాడు. ఆ మేల్కొన్న శ్రీహరి తన కోసం ఎదురు చూస్తున్నటువంటి మొత్తం దేవతలందరికీ దర్శనాన్నిచ్చేటువంటి ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి. ఆయన మామగారైన పాల సముద్రపు మధ్యలో ఆదిశేషువు మీద పరుండి లక్ష్మి తన పాదాలు ఒత్తుతుండగా ఈ ద్వాదశి నాడు దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. పాల సముద్రపు తరంగాల కారణంగా సన్నని పాల తుంపరులు మీద పడుతూ ఉండగా దేవతలు దర్శిస్తారు కాబట్టి దీన్ని చినుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా క్షీరాబ్ది ద్వాదశి నాడు చేసేటువంటి అన్నదానం సమస్త సంపదల్ని కలిగిస్తుంది. ఈ రోజు చేసేటువంటి అన్నదానం ఇహంలోనూ పరంలోనూ కూడా భోగభాగ్యాల్ని ప్రసాదిస్తుంది. ఈ రోజు చేసేటువంటి వస్త్రదానం కూడా ఉత్తమ ఫలితాల్ని కలిగిస్తుంది. ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును వెండి డెక్కలు, బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారని కూడా విశ్వాసం. ఎవరైతే ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణ సమేతంగా దానం చేస్తారో వారు చతుస్సాగర పర్యంతమైనటువంటి సమస్త భూమండలాన్ని దానం చేసినటువంటి పుణ్యాన్ని పొందుతారు. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే గురువు శత్రుక్షేత్రమైన మిథున రాశిలో సంచరిస్తున్నాడు. గురువు యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేసి అనుకూల ఫలితాలను పొందటానికి పరమేశ్వరుడిని ఈ రోజు చెరకు రసం, నెయ్యి, తేనెతో అభిషేకం చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే చక్కటి సిరి సంపదలను పొందవచ్చు. అంతేకాకుండా బిల్వ పత్రాలు నీళ్లల్లో వేసి ఆ నీటితో పరమేశ్వరుడికి అభిషేకం నిర్వహించినట్లయితే ఆయురారోగ్యాలతో కళకళలాడటానికి ఆస్కారం ఎంతగా అయినా ఉంది. ప్రధానంగా ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి. మీ గృహంలో తులసి కోటలో ఉసిరిక కొమ్మను ఉంచి తులసి కోట ముందు చలిమిడితో చేసిన ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోసి దీపాన్ని వెలిగించడం ద్వారా విష్ణువు యొక్క అనుగ్రహాన్ని, తులసీమాత యొక్క అనుగ్రహాన్ని పొంది అన్ని కార్యాలలో విజయాన్ని సాధించవచ్చు. మీ గృహంలో కుటుంబ సభ్యుల మధ్య ఉల్లాసవంతమైనటువంటి వాతావరణం ఏర్పడటానికి, అనారోగ్య భావనలను దూరం చేసుకోవటానికి కార్తీక మాస రీత్యా పరమేశ్వరుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి? కార్తీక మాసంలో పరమేశ్వరుణ్ణి జిల్లేడు పూలతో పూజ చేయటం ద్వారా ఆశుతోషుడు, అభయంకరుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు గృహంలో ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాడని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇవి ఈనాటి గ్రహఫల వంశంలోని విశేషాలు.
త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. కార్తీక మాసంలో అత్యంత విశిష్టవంతమైనటువంటి సుదినం క్షీరాబ్ది ద్వాదశి ఈనాడు మనం ఆచరిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడాను నీరజాక్షుడైనటువంటి శ్రీహరిని చక్కగా అర్చించడంతో పాటుగా ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుని కూడాను ఈరోజు అర్చన చేసిన పిదప ఆ తల్లి జగన్మాత ఈ లోకాన్నంతా కూడాను రక్షించటానికి దేవదానవులు ఇరువురు కూడా పాల సముద్రాన్ని మదించినప్పుడు ఆలాహలం విజృంభించినటువంటి సమయంలో ఆమె తన మంగళసూత్రం మీద ఉన్నటువంటి నమ్మికతో మంగళసూత్రాన్ని పట్టుకొని పరమేశ్వరుని క్రీగంటి చూపుతో చూసినప్పుడు ఆ స్వామి ఈ ప్రపంచాన్ని రక్షించడానికి ఆలాహలాన్ని చిన్న నెరెడు పండుగా చేసి స్వీకరించి తన గొంతుకలో దాచుకొని నీలకంఠుడైన సుదినం. ఇలా పార్వతీదేవి లోకాన్ని సంరక్షించడానికి ఆమె ఉపక్రమించటానికి సహకరించింది కాబట్టే జ్వాలా తోరణం అనేటువంటి పేరుతో నేడు దేవాలయాల ముందు భాగాన విశిష్టవంతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ జ్వాలా తోరణంలో ఎవరైతే పాల్గొంటారో వారి జీవితం సుసంపన్నమై తీరుతుంది. ఆ జ్వాలా తోరణం కిందుగా పార్వతీ పరమేశ్వరుల విగ్రహాన్ని ఆ పల్లకిలో తీసుకుని వెళ్ళే సమయంలో మనం కూడా ఆ పల్లకితో పాటుగా ఆ జ్వాలా తోరణం కింద గనక నడిచినట్లయితే మన జీవితంలో సంభవించేటువంటి కష్ట నష్టముల నుండి పరమేశ్వరి అనుగ్రహంతో పరమేశ్వరుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రవచనం. ఇది క్షీరాబ్ది ద్వాదశిగా మనం జరుపుకునేటువంటి విశిష్ట ప్రక్రియ. ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తప్పనిసరిగా మహావిష్ణువును పరమేశ్వరుణ్ణి పార్వతీదేవిని కూడా లక్ష్మీదేవిని కూడా అర్చించి తరించాల్సినటువంటి విశిష్ట సుదినం. అంతేకాకుండా ఈనాడు ఏకాదశి రాత్రి ఆ యొక్క జాము ఉండగా క్షీర సముద్రం నుండి శ్రీహరి నిద్రలేచినటువంటి ఈ విశిష్ట సుదినం నాడు హరిబోధిని ద్వాదశి అనేటువంటి పేరు కూడా వచ్చింది. కాబట్టి ఒక్క బ్రాహ్మణుకైనా సరే ఈ పవిత్ర దినాన అన్నదానం కనుక చేసినట్లయితే వారి గృహాల్లో భోగం, పరలోకంలో యోగం తప్పనిసరిగా సిద్ధిస్తాయి. అంతేకాకుండా పెరుగు గనక ఈ రోజు గనక ఎవరికైనా సరే దానం చేసినట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి అదృష్టం కలిగి తీరుతుంది. అలాగే పాలిచ్చే ఆవును వెండి డెక్కలు బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గనక ఈరోజు ఎవరైతే గోదానం ఆచరిస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు సుమా అని కార్తీక పురాణం మనకు చెప్పినటువంటి విశిష్ట లక్షణం. ఎవరైతే ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణా సమేతంగా దానం చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైనటువంటి సమస్త భూమండలాన్ని కూడా దానం చేసినటువంటి గొప్ప పుణ్యాన్ని పొందుతారు అని కూడా మనకు శాస్త్రంలో చెప్పినటువంటి విశిష్ట లక్షణం. ఈ కార్తీక మాసంలో ప్రతి గృహంలో కూడాను నిత్యం కూడా భక్తి భావన స్ఫూర్తితో హరిహరాదులు ఇరువురిని కూడాను అర్చన చేసేటువంటి విధి విధానం మనం గ్రహించాలి. ఈ విధంగా ఈ సుదినాన ఎవరైతే శ్రీహరిని, పరమేశ్వరుణ్ణి, అటు లక్ష్మీదేవిని, ఇటు పార్వతీదేవిని ధ్యానం చేస్తూ విశిష్టవంతమైనటువంటి దానాదులు నిర్వహిస్తారో ఇహలోకంలో సౌఖ్యాన్ని, పరలోకంలో మోక్షాన్ని పొందడానికి పరమేశ్వరుడు ప్రసాదించిన అమృత తుల్యవంతమైనటువంటి ఈ కార్తీక మాసం గృహయోగంలో అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదింపచేయటానికి దానాలు తప్పనిసరిగా పరోక్షంగా సహకరిస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈ కార్తీక మాసరీత్యా ప్రతి గృహంలో ఉండేటువంటి యజమాని కూడా గ్రహించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. అన్ని జన్మల కన్నా కూడా ఉత్తమోత్తమైనటువంటి ఈ మానవ జీవితంలో మానవుడు ఆచరించేటువంటి ధర్మ ప్రవర్తన నియమావళి సర్వే సర్వత్రా కూడాను తరతరాలుగా
యోగవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది అనేటువంటి విశేషాంశాన్ని గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది. కాబట్టే మీ ఇంట ముంగిట ఎటువంటి బీదవాడు వచ్చినా సరే మీకు తోచినటువంటి దాన ధర్మాలు ఆచరించండి. బ్రాహ్మణోత్తముడు కనుక మీ ఇంట అడుగు పెట్టినట్టయితే ఆయనకు దక్షిణ తాంబూలాదులు ఇచ్చి వారి యొక్క ఆశీస్సులు పొందండి. ఒక ముత్తైదువు కనుక అయాచితంగా మీ ఇంటికి వచ్చినట్టయితే ఆమెను సాదర పూర్వకంగా ఆహ్వానించి చక్కటి రెవిక గుడ్డ, దక్షిణ తాంబూలాదులతో, పసుపు కుంకుమతో ఆమెకు నమస్కృతాంజలు ఘటించండి. మీకు, మీ కుటుంబానికి, మీ గృహానికి యోగవంతమైన ప్రభావం కలిగి తీరుతుంది. మీ ఇంట ముంగిట కాసినటువంటి కొబ్బరి బోండాలు 10 మంది బ్రాహ్మణోత్తములకు దానం చేయండి. మీ ఇంట్లో కాసిన బోండాలు మీరే స్వీకరించడం కాదు, 10 మందికి గనక దానం గనక చేసినట్లయితే ఈ కార్తీక మాసంలో గంగాజలంతో కూడినటువంటి విశిష్ట లక్షణం, ఆ కొబ్బరి బోండల్లో దాగిన విశిష్ట లక్షణం చక్రవర్తి తత్వాన్ని ప్రసాదిస్తుంది మీ జీవితానికి అనేటువంటి ముఖ్య విషయాన్ని కూడా గ్రహించండి. మీ పెరటిలో గనక కాయగూరలు గనక పెంచినట్లయితే ఆ కాయగూరల్ని కూడాను ఈ కార్తీక మాసంలో మీకు తోచిన చందాన చక్కగా బీదలకు దానం చెయ్యండి. వారికి శాఖాదానం చేసినటువంటి యోగరీత్యా మీకు సత్ఫలితాన్ని, పరమేశ్వరి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే క్షీరాబ్ది ద్వాదశి నాడు అదృష్టయోగం సిద్ధించడానికి ఆచరించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. క్షీరాబ్ది ద్వాదశి నాడు గృహిణులు ఎవరైనా సరే దేవాలయానికి వెళ్లి 11 లేక 3 తులసి మొక్కలను గనక చక్కగా గనక దానంగా ఇస్తూ వారి పాదాలకు గనక నమస్కృతాంజలి గనక గడించి ఆశీస్సులు పొందినట్లయితే సర్వే సర్వత్రా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీకు కలిగి తీరుతాయి సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.